ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో న్యూట్రిషనిస్టులు కావచ్చు, పర్సనల్ ట్రైనర్స్ కావచ్చు, డాక్టర్లు కావచ్చు, విపరీతంగా ఈ డైట్ వాడండి, ఈ పొళ్ళు వాడండి, ఈ ప్రోటీన్ తినండి, ఈ నాన్ వెజ్ తినండి, లేకపోతే ఇన్ని గుడ్లు తినండి, ఏం కాదు, ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే ఇప్పుడు వీళ్ళకేమంటే వీళ్ళ పొద్దున్న లేచి మంచిగా ప్రాణాయామం చేసి ఆ సన్లైట్ లేకపోయి ఒక గంట సేపు వాకింగ్ చేసి రాగిజావ తాగి అరికలతో బాగా అన్నం చేసుకొని వేడిగా అంత పప్పు వేసుకొని బాగా తిందాము, నిమ్మకాయ ఊరగా వేసుకొని పెరుగు వేసుకొని తిందాము అనుకునే దానికి స్కోప్ లేదు జనాలకి. లేదు. అందుకని ఏంటి, ఏదో బెళ్ళిస్తే, ఏదో టిప్ చెప్తే, ఏదో పౌడర్ కలిపేసి తాగేస్తే ఏదో చేసేసి అయిపోతుంది అనుకుంటారు. కానీ కాదు, అది నేచర్ డిఫైన్ చేసేసింది. నీకు గాలి, నీళ్లు, ఆహారం, ఆలోచనలు బాగుంటే నువ్వు బాగుంటావు. వెరీ సింపుల్. నువ్వు షార్ట్ కట్లు ఏం చేసినా కుదరదు. ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఫిజికల్ ఫిట్నెస్ అని ఒకటి బాగా ఫ్రీక్నెస్ అయిపోయి చాలామంది ఏంటంటే ఈ ప్రోటీన్ పౌడర్లు ఇంత డబ్బాలు, క్రియాటినిన్ డబ్బాలు వచ్చి తీసుకుంటున్నారు. దేని కరెక్టా రాంగా? అసలు కరెక్ట్ కాదండి. నా దృష్టిలో ప్రోటీన్ అనేది నువ్వు తినే ఫుడ్లోనే రావాలా. నీ ప్రోటీన్ కోసమే ఎక్కడైనా మన ఫుడ్లో చూడండి, ఇడ్లీ అయినా, దోశ అయినా, ఏదైనా కానీ అంత రైసు, అంత పప్పులు, ఉద్దిపప్పు, అదే మినప్పప్పు అంటారు కదా, ఏదో కాంబినేషన్లోనే ఉంటాయి దోశ అయినా ఏదైనా కానీ. సో మనకు బాగా పప్పు తిని, పల్లీలు ఎప్పుడు చూసినా మన రాయలసీమ ఎప్పుడు పల్లీలు పచ్చడి, పల్లీలతో ఇవి, పల్లీలతో చిక్కీలు, పల్లీలు అంటారు కదా, దాంట్లో యాక్చువల్గా ఫ్యాట్ అవసరము. ఇప్పుడు నేను రోజు పల్లీలు బాగా తింటా, నువ్వులు తింటా, కొబ్బరి తింటా, నాకు కొలెస్ట్రాల్ లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, 7 కిలోమీటర్ కేబీఆర్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేస్తా బాగుండా. సో ఇవన్నీ ఈ అడిటివ్స్ ఇవన్నీ అసలు అవసరం లేదు. గురుగారు, 0 కార్బ్స్, 0 షుగర్స్, 0 ఫ్యాట్స్ అని కొత్తగా డైట్ వస్తుంది. అన్నీ 0, అసలు 5 వైట్స్ ముట్టకూడదు అంటారు. వైట్ రైస్, తర్వాత మైదా పిండి, ఉప్పు, చక్కెర, ఇంకోటి ఏదో ఉంది. సో ఈ 5 తీసుకుంటే విషము అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? ఈ వైట్స్ గురించి ఏమంటారు? ఆ వైట్ రైస్ డెఫినెట్గా మంచిది కాదు. అది టు సమ్ ఎక్స్టెంట్ ఓకే, విషమని కాదు. కానీ ఎప్పుడన్నా బయట పోయినప్పుడు 2 సార్లు తింటే ఏం కాదు, పెళ్ళి. కానీ రెగ్యులర్ బేసిస్ మీద వైట్ రైస్ చేసుకొని మీరు ఇడ్లీలు తిని అదే మధ్యాహ్నం. బట్ మనం పూర్వకాలంలో వైట్ రైస్ మన స్టేబుల్ ఫుడ్ కదా. అంటే ఏంటి, ఇప్పుడు భూమి పుట్టి 3.7 బిలియన్ ఇయర్స్ అయింది. సో మనిషి ఎవల్యూషన్ లేకొచ్చి 2.5 మిలియన్ ఇయర్స్ అయింది. ఇట్లా మోడర్న్ మనిషి 2 lakh ఇయర్స్ అయింది. 2 lakh ఇయర్స్ నుంచి డేటా ఉంది మన దగ్గర. మనం పూర్వము అంటే మీ అమ్మ వాళ్ళది మ్యాక్సిమం చెప్తారు, మీ అమ్మమ్మది కూడా మీకు తెలుసు. మేము చిన్నప్పుడు అంతా మేము ఇట్లా తినలేదమ్మా, రోజు మేము 60 ఏళ్ల ముందర చెప్తా ఉంటారు. అంటే 60 ఏళ్ల ముందర జీవన విధానమే మీరు గుర్తించడంలే. పూర్వం అంటే ఏమనుకుంటారంటే లాస్ట్ 5 years నువ్వు తినేది పూర్వం అనుకుంటాను. సో మీకు జీన్స్ అనేటివి ఎప్పుడో ఈ మార్పులు చెందుతా డికేట్స్, సెంచరీస్ పట్టింది మారడానికి. ఈ మార్పు ఏ లెవెల్ పోయిందంటే అసలు ప్రాసెస్డ్ ఫుడ్స్ తప్ప రెగ్యులర్గా ఫ్రెష్ ఫుడ్ వండుకొని తినేదే తగ్గిపోయింది. అది అమెరికాలో, యూరోప్లో అది వాళ్ళకి వీలు కాక వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు ఏదో వాళ్ళ బాధ వాళ్ళు పడతా ఉంటారు. సో మనకు అవసరం లేదు, మనం ఫ్రెష్గా అట్లీస్ట్ గోధుమ పిండో అన్నమో ఏదో ఒకటి పోని ఫ్రెష్గా వండుకొని అన్నది తింటామంటే. సో మనకు ఫ్రిడ్జ్లో వారేసి శవాల్ని లోపల 24/24లో వేసినట్లు పిజ్జా బేసులు గీసులు లోపల వేసింటారు. ఇప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే ప్రోటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మనం ఖచ్చితంగా తీసుకోవాలి, చికెన్, ఎగ్స్ తీసుకుంటే ఏం కాదు అంటున్నారు. సో ఈ చికెన్, నాన్ వెజ్ అనేది తీసుకోవడం బెటరా కాదు? నేను 35 years నుంచి వెజిటేరియన్. నాకు హిమోగ్లోబిన్ 15.3. నాకే ఆశ్చర్యం వేస్తుంది. 15.3 ఎట్లా నేనేం చేయడం లేదే, నేను నవ్వుకుంటా ఉంటా. ఈ ప్రోటీన్ ఎక్కడ చూసి అరే నా 15.3 ఉంది, నా విటమిన్ D3 నేను షర్ట్ తిప్పి మాకు మదనపల్లిలో ప్లేస్ ఉంది అడవిలో, ఫారెస్ట్లో, ఆడ నడుస్తా, సన్లైట్ బాగా పడుతుంది. అప్పుడప్పుడు నువ్వులు పూసుకుంటా, అప్పుడు 3 times ఎక్కువగా పెనట్రేషన్ ఉంటుంది. నువ్వులు పూసుకుంటే మంచి కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది అని ఒక డాక్టర్ సుధా యూఎస్లో ఉంటారు, ఆమె చెప్పింది. అరే ఇన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయా అని. నా విటమిన్ D3 69 20 to 70 రిపోర్ట్ కూడా చూపించిన. నాకే ఆశ్చర్యము. నాకు లెఫ్ట్ లెగమెంట్ ఏరియా కొంచెము వేరెంట్ ఏరియా ఉండి జర్కిస్తా ఉండేట్లుండేది. అది 1 year మొదట స్టార్ట్ అయింది. డాక్టర్ ఫిజియోథెరపీ చెప్పినాడు, నేను చేయలే, అదే పోయింది. అంటే ప్రాబబ్లీ అక్కడ ప్రాబ్లం ఉందని నా మైండ్, నా బాడీ గుర్తించి ఆ ఎక్స్ట్రా కాల్షియం తీసుకుని వెల్డ్ చేసి అక్కడ రిపేర్ చేసింది. దీని మీద రీసెర్చ్ చేయాలా, ఎటపోయింది? నాకు 25-30 ఏళ్ళ అసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాగిజావుతో పోయింది. ఇప్పుడు నేను రేపే ఏకాదశి అంటే ఈరోజు సాయంత్రం ఫుడ్ నిలిపేస్తే రేపంతా ఏమి ఎల్లుడిపోతున్నారు. ఏం ప్రకృతితో వ్యాధులను నయం చేసుకోవచ్చు. అయ్యో, ప్రకృతితో వ్యాధులు నయమయ్యేది కంటిన్యూగా 95 మందికి. 5 మందికి
జబ్బులు, వాళ్ళకి హాస్పిటళ్ళు, డాక్టర్లు, వాళ్ళ ట్రీట్మెంట్లు అవసరమే. 95 మందికి అట్ట కనెక్ట్ కాండి. పొద్దున్నే ప్రతి ఒక్కరు 4 మీ ఇంట్లో ఉంటే 4 మూళ్ళ 12 గ్లాసులు రాగి జావ చేసి ఆడ పెట్టేసేయండి. ఎట్లా పలసగా చేసుకొని దాంట్లో కొంచెం ఏలకలు వేసుకొని మంచిగా ఏలకల స్మెల్ వచ్చేట్లుగా 2 జీడిపప్పులు వేసుకోండి. టేస్ట్గా 3 గ్లాసులు తాగాల. ఇప్పుడు ఫుడ్ అంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు వాటర్ కూడా మినరల్ వాటర్ అని, ఆల్కలైన్ వాటర్ అని, విరాట్ కోహ్లీతో సహా ఏదో పెద్ద పెద్ద అమౌంట్లు చెప్తుంటారు 1 లీటర్ వాటర్ బాటిల్కి. ఏంటి అసలు ఆ వాటర్ ఎలా కన్జ్యూమ్ చేసుకోవాలి? ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే ప్రపంచంలో మనుషులు మేము ఒకరే జీవించే వాళ్ళు అనుకుంటా ఉంటారు, సుపీరియర్ రేస్ అనుకుంటా ఉంటారు. ఇంత పెద్ద ప్రపంచంలో మనిషి 86 కోట్ల జీవరాశులు, మనిషి ఒకడే కదా. అవును. సో వీడికి ఒక్కడికే ఇన్ని మిషన్లు అవసరం, ఇన్ని హాస్పిటల్, ఇన్ని మందులు అవసరం. పెద్ద జోక్ ఇది. ఎందుకంటే ప్రతి జీవి అడవిలో మనకంటే మిలియన్స్ ఉన్నాయి కదా. అవన్నీ రెయిన్ వాటర్ అట్లా పడితే అడవిలో ఆకులన్నీ రాలి మట్టే మినరల్స్. మనం కూడా చచ్చిపోతే మనంతా మినరల్స్ అయిపోతాం. మనం పూడ్చినా కాల్చినా మినరల్సే కదా. మన ఎముకలన్నీ కాల్షియమే, అన్నీ కలిసిపోతాయి మట్టిలో. పళ్ళు తప్ప మీద అన్నీ కలిసిపోతాయి. ఇప్పుడు సో ఇవన్నీ మినరల్ రిచ్ సాయిల్. ఏది అడవిలో ఉండే మట్టి, హైదరాబాద్లో ఉండేది మట్టి కాదు. సో ఆ మట్టిలో వర్షం పడి హుస్సేన్ సాగర్లో ఉండే ఇంప్యూరిటీస్ని కూడా అక్కడ నిలిపేసి స్టీమ్ రూపంలో పైకి తీసుకెళ్ళి ఈ హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి బెంగళూరులోనో క్లౌడ్స్ తీసుకుపోయి మీ ఇంటి మీద మీ కులము మతము చూడకుండా 1 స్క్వేర్ ఫీట్కి మాకు రాయలసీమలో అయితే 1 చదరపు అడుగుకి 600 mm 600 mm రెయిన్ఫాల్. మీకు హైదరాబాద్ అయితే 800-1000 mm రెయిన్ఫాల్. కాబట్టి 100 లీటర్లు ఒక ఇల్లు, చిన్న ఇల్లు 600 చదరపు అడుగులు, గజాలు కాదు చదరపు అడుగులు, అంటే 60-70 చదరపు గజాలు ఇంటి మీద నుంచి ఇక్కడ 60,000 లీటర్లు వస్తాయి. 60,000 లీటర్లు బై 20 లీటర్స్ పర్ డే మీకు డ్రింకింగ్ అండ్ కుకింగ్ కావాల్సింది. 60,000 బై 20 వేస్తే 3,000 రోజులకి, అంటే 9 ఏళ్లకి 9 ఇయర్స్కి సరిపోయే మోస్ట్ ప్యూరిఫైడ్ వాటర్ మీ డాబా మీద మీ ఫ్లోర్లో వస్తూ ఉంటుంది. దానన్నింటినీ మీరు డ్రైనేజ్కి పెట్టేసి మళ్ళా టీవీలో హేమాలిని గారు వచ్చి కెంట్ వచ్చాహే మీ మేబీ పీరాహం అని చెప్తే అందరూ కెంట్ చేసి ఈ డ్రైనేజ్ నీళ్ళని మళ్ళా తీసుకొచ్చి కెంట్కేసి సగం నీళ్ళు మళ్ళా వేస్ట్ చేసి ప్లాస్టిక్ మెంబ్రెయిన్లో రివర్స్ ఆస్మాసిస్ చేసి మినరల్స్ మంచి చెడ్డ ఒకే దాంట్లో ఉండే వైరస్లు బ్యాక్టీరియాలతో పాటు మంచి చెడ్డ మినరల్స్ అన్ని తీసేసి మినరల్ లెస్ వాటర్ని మినరల్ వాటర్ అనుకొని తాగుతా. ఆ మినరల్ వాటర్ మన pH 7.3 ఆల్కలైన్గా ఉంటుంది. బాడీ అసిడిక్గా ఉంటుంది నేచర్. ఎవరైనా మీ ఆర్ వాటర్ టెస్ట్ చేసుకోండి 6.5 ఉంటుంది. ఆ నీళ్ళని తాగినప్పుడు ఎముకల్లో నుంచి కాల్షియం డిప్లీట్ అయ్యి మీ బాడీ బోన్స్ అన్నీ జాయింట్స్ అన్ని వీక్ అయిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది. డాక్టర్ బార్బరా ఓనీల్ అనే గొప్ప ఆస్ట్రేలియన్ న్యాచురోపతిస్ట్ బార్బరా ఓనీల్. అది చూడండి, నేను బై ఇమాజినేషన్ లాజిక్లో చెప్పిన యాసిడిక్గా ఉంటుంది కాబట్టి మీ బాడీలో మినరల్స్ కలిస్తే ఆల్కలైన్ అవుతుంది కాబట్టి ఎవరు ఆమె అదే చెప్పింది. మన ఐ సో హ్యాపీ. నేనేం డాక్టర్ కాదు, బుర్ర పెట్టి ఆలోచిస్తే. బట్ అందుకనే ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ అని వచ్చింది. అదేంటి అంటే ఆల్కలైన్ ఎట్లయితే ఉందని ఇంపార్టెంట్. మనం ఆల్కలైన్ కావాలంటే మట్టిలో ఉండే మినరల్స్ కలిసి ఫ్లోలో ఇసుకలో పోయేటప్పుడు రాళ్ళు కొట్టుకొని మినరల్స్ రిలీజ్ కావాలా. అప్పుడు మినరల్ వాటర్, అది ఆల్కలైన్ వాటర్ కావాలా. అందుకే నది నీళ్ళన్నీ మినరల్గా ఉంటాయి. కానీ నదిలో మనము కర్నూలు నుంచి ఇండస్ట్రియల్ వేస్ట్లు మొదలుకొని, గోదావరి జిల్లాలో రొయ్యల వేస్ట్లు మొదలుకొని, ఇప్పుడు కృష్ణానదిని మొత్తం హైదరాబాద్లో ట్యాపులకు బాత్రూముల్లో పంపించి మళ్ళీ డ్రైనేజ్ చేసి మళ్ళీ కృష్ణానదికి వదులుతారు కదా. ఇప్పుడు విజయవాడ అంటే కర్నూలు డ్రైనేజ్ అంతా విజయవాడ వాళ్ళు తాగుతారు. అసలు ఆల్కలైన్ వాటర్ అనేది రాంగ్ అంటారు. అదే అది ఎట్లా చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఆల్కలైనిటీ నీకు న్యాచురల్గా రావాలి. సో మట్టితో ఇటుకలు చేసి ఇటుకల్లో ఫ్లో చేసి ఆల్కలైన్ చేసుకోండి. లేదు మీ పెద్దోళ్ళు రోజు తాంబూలం వేసుకునేవాళ్ళు, కాల్షియం, న్యాచురల్ కాల్షియం. సో కాల్షియము పిడుగురాళ్ళు దొరుకుతుంది, తాడిపత్రిలో దొరుకుతాయి. ఆ మినరల్ రాళ్ళు వేసి మీరు ఆ కాల్షియం దాంట్లో వచ్చేటట్టు చేయండి, మీకు కాల్షియం వస్తుంది. అంత టైం మాకు లేదు కదా. అది మీకు రెయిన్ ఆటోమేటిక్గా పడుతుంది. పాపం అంటే మీరు చాలా కష్టపడతా ఉంటారు కదా ఉద్యోగాలు చేసి. కానీ నేచరు మీరు చేసిన పొల్యూషన్ అంతా హుస్సేన్ సాగర్లో ఉండే నీళ్ళని కూడా మొత్తం స్టీమ్ లాగా పైకి తీసుకెళ్ళి లక్షల కోట్ల ఆర్ఓలు చేసే పని అంతా పాపం నేచర్ చేసి మీ ఇంటి మీద ప్యూర్ వాటర్ ఇస్తూ ఉంది. సో మీరేం చేయనక్కర్లే. అది పడినప్పుడు ఫస్ట్ రెయిన్, సెకండ్ రెయిన్, థర్డ్ రెయిన్ వదిలిపెట్టేసి మీకు కావాల్సింది సంవత్సరానికి 7,000 లీటర్లు, 350 × 20 లీటర్లు, 7,000 లీటర్ ఒకే రెయిన్, 2 రెయిన్స్. రెయిన్ వాటర్ మనం డైరెక్ట్గా తాగొచ్చా హ్యాపీగా? అంటే ఆర్ఓ నీళ్ళ కంటే ప్యూరిఫైడ్ వాటర్ అది. సో రెయిన్ వాటర్ను ఆర్ఓ నీళ్ళు తాగే వాళ్ళందరూ రెయిన్ వాటర్ తాగొచ్చు.
నీళ్ళ కంటే ఇంకా ప్యూరిఫై చేసి ఆల్కలైన్ చేయాలంటే దాన్ని సునపరాళ్ళు, ఇసుక, ఇటుకలు, కర్రబొగ్గులు వేసి పాస్ చేసి స్టోర్ చేసుకోండి. సన్లైట్ పడకపోతే 10 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా నీళ్లు చెడిపోవు, ఆల్గే రాదు, ఫంగస్ రాదు, చెడిపోవు. అట్లా మేము 2011 నుంచి ప్రకృతి వనంలో 140,000 లీటర్లు ఎత్తిపెట్టుకొని ఆ నీళ్ళు తాగుతాను. వచ్చిన వాళ్ళు అందరూ చూసినారు ఆ మెథడ్ అంతా. ముందైతే ప్లాస్టిక్ పైపులు వేసినాము, ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ SS30 పైపులు వేసి పెట్టినాము. అందరికి ఈజీ మోడల్ అది. వన్స్ మీ పిల్లలకి ఏమైనా పెద్ద గిఫ్ట్, పిల్లోళ్ళు పెద్దోళ్ళకి ఇవ్వాలైనా, పెద్దోళ్ళు పిల్లోళ్ళకి ఇవ్వాలైనా బిగ్గెస్ట్ గిఫ్ట్ ఏమంటే మంచి గాలి, మంచి నీళ్లు. మీ రూఫ్ టాప్ మీద బండి నీళ్ళని స్టెయిన్లెస్ స్టీల్ పైపుల్లో ఆల్కలైన్ చేసి ఎత్తిపెట్టుకొని ఆ నీళ్ళు తాగండి. మీ ఇంట్లో సగం సమస్యలు పోతాయి. బట్ ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ అయిపోయింది కదా, అపార్ట్మెంట్స్ కల్చర్ అయిపోయింది కదా. ఇండివిజువల్ హౌస్ ఉంటే అలా మనం సొంతంగా చేసుకోవచ్చు. గేటెడ్ కమ్యూనిటీలో కూడా అందరూ 1 కోటి రూపాయలు 2 కోట్లు పెట్టి డబ్బులు పెట్టి చేసి మీరు వినాయకుడిని పండగ చేస్తూ ఉండరు. అందరు కలిసి ఏదో ఫెస్టివల్స్ అన్ని బర్త్డేలు పిలుస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు కదా. అందరూ కలిసి కూడా మాట్లాడుకోండి. ఇప్పుడు వినాయక చవితికి, ఫెస్టివల్కి, బతుకమ్మకి, వీటన్నిటికీ కలిసి అట్లా కోఆపరేటివ్గా మీరు పనిచేస్తారో, అరే మన ఆరోగ్యం కోసము మనం పెద్ద తొట్టి తవ్వుకొని మనకి ఒకరికి రోజుకి 10 లీటర్లు కావాలా, 10 లీటర్లు చాలు, అంతకంటే ఎక్కువ తాగడంలే, 10 లీటర్లు కావాలా. సో మనకు 60 ఏళ్ళకి 600 లీటర్లు కావాలా. 600 ఇంటూ 300 రోజులు 180,000 లీటర్లు మనం తొట్టి కట్టుకుందాము. మనం కరెక్ట్గా ఉంటే ఆపరేట్ చేసుకుందాం. పైకి ఎవరు బోర్డు సిగరెట్ తాగడం, ఏదైనా క్లీన్గా ఉండాలి, బర్డ్స్ ఏమన్నా ఉంటే అది వాష్ చేయాలా, ఇవన్నీ చూసుకొని ఎత్తిపెట్టుకోవచ్చు. పాసిబుల్ కదా. అంటే ఇంకా డ్యామేజ్ అయ్యి ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఎమకలు గొల్లైపోయి జబ్బులు వచ్చి మంచి గాలి అంటే మీ చేతుల్లో లేదు అనుకుందాం. పోనీ సిటీలో ఉండే వాళ్ళకి మంచినీళ్ళు నేచర్ ప్యూరిఫై చేసి మీ నెత్తిని పోస్తా ఉంటే దాని మళ్ళీ డ్రైనేజ్కి వదిలిపెట్టకుండా దాన్నన్నా ఎత్తిపెట్టుకునే దానికి అందరూ కలిసి మాట్లాడుకోండి. పెద్ద ఇంజనీరింగ్ ఏం లేదు కదా ఇది. అంతే.